విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో 76వ వార్డు రామచంద్ర నగర్ గ్రామంలో అక్కడ ఉన్న మహిళలతో మహిళా దినోత్సవం పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా సభ్యులు మా సంస్థ భారత ప్రభుత్వ కమిషన్స్ ద్వారా వారికి తగిన న్యాయం అందిస్తుంది. మహిళలకి మహిళా కమిషన్ ద్వారా వారికి తగిన న్యాయం కూడా మా సంస్థ వారికి సహాయ సహకారాలు అందిస్తుంది. అందులో భాగంగా వారితో మహిళా దినోత్సవ కార్యక్రమంలో వారితో వారి యొక్క సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీ కూన వాసుదేవరావు, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పండూరి వంశీ, మధ్యప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎం మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి నిర్మల ఆధ్వర్యంలో రామచంద్ర నగర్ గ్రామ ప్రజలు ఎవరికి ఏ కష్టం వచ్చినా మా సేవలు మా సంస్థ ద్వారా ఇప్పిస్తామని పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీ కూన వాసుదేవరావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి, మధ్యప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎం మణికంఠ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ తరపు నుంచి మన కమిటీ సభ్యులందరూ మహిళలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నారు. అలాగే కేక్ కటింగ్ కూడా చేయించి ఎంతో ఈ మహిళా దినోత్సవం సంబరాలు మన సోషల్ జస్టిస్ తరఫు నుంచి ఘనంగా చేయడం జరిగింది. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీలు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఈరోజు మన స్త్రీలు భారతదేశంలో ఎంత ముందంజలో ఉన్నారో అందరికీ తెలుసు. మన లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో భారతదేశ స్త్రీలు సోనియా గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అది ఎంత స్థాయిలో మన భారతదేశానికి ఎంత మంచి పేరు తెచ్చారో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క స్త్రీమూర్తులు కూడా అదే స్థాయిలో ముందంజలో ఉండి మన దేశ భవిష్యత్తుని, మన దేశ గౌరవాన్ని ముందంజలో ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానమ్మా. అలా మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అంత కళ ఉండి కూడా బయటకు రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఇంకా మన దేశ గౌరవాన్ని ముందంజలో ఉంచాలని అందరికీ కోరుకుంటున్నానమ్మా. ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచి కార్యక్రమాల్లో పాల్గొని అందరం కూడా ఇంకా ముందు స్థాయిలో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అన్ని కమిషన్ల ద్వారా మనకి పనులు చేయించే ఒక విధానంలో మేము ముందులో ఉంటామమ్మా. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా మన పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ద్వారా వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళని మేము మా సంస్థ ద్వారా తెలియజేసి వాళ్ళ తరపున మేము పోరాడి ముందుకు నడిపించి వాళ్ళ పనులు సకాలంలో పూర్తి చేసేట మా విధానాలు, మా యొక్క పనితీరు ఉంటుందమ్మా. అందరూ కూడా మీకు ఎవరికి ఏ సహాయం ఎప్పుడు ఏది వచ్చినా సరే మా సోషల్ జస్టిస్ ద్వారా మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నానండి. ముందుగా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నేను స్టేట్ జాయింట్ సెక్రటరీని. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ రోజు సోషల్ జస్టిస్ అంటే చాలామందికి తెలియదు. మనం ఏంటంటే సోషల్ జస్టిస్తో అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది. అదే మీకు అందరికీ కూడా లోకల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సప్లై రేషన్ కానీ అందుబాటులో రాకపోవడం కానీ, లేకపోతే పెన్షన్స్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి మీకు. ఇటువంటి ఇష్యూస్ ఏవైనా మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం వీలైనంత తొందరలో కలెక్టర్ గారి ద్వారా మన పని మనం చేయించుకోగలం. దానికోసం ఏంటంటే కలెక్టర్ గారు మనకి సకాలంలో స్పందించకపోతే మనం డైరెక్ట్గా నేషనల్ కమిషన్ త్రూ ఢిల్లీలో మనం దానికోసం ఫైట్ చేయగలం. దీనికోసం మీకు అందరికీ మా సంస్థ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. అందుకోసం ఏంటంటే మన సెక్రటరీ గారు కానీ, డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ దిలీప్ గారు, స్టేట్ కోఆర్డినేటర్ ఇప్పుడు మనకి అందుబాటులో అన్నింటిలో ఉంటారు. మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తే అందుబాటులో మీకు ఉంటాం. అలాగే ఈరోజు అంటే ఉమెన్స్ డే రోజు కాబట్టి మేము అందరూ మీ ముందుకు రావాలని మేము అనుకున్నాం. వెంటనే ఆశ గారు, మన నిర్మల గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు రోడ్డు సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు కొంతమంది ఏంటంటే కాలు ఎరిగేలా తిరుగుతారు. కొన్ని ప్రదేశాల్లో రోడ్లు కూడా పడవు. మీరు ఎంతవరకు వెళ్ళాలంటే మీరు ఎంత ప్రయత్నించినా అవు వాటర్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఈ రేషన్ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ అంటే ఇక్కడ ఉన్న మంచి నాయకులు ఉన్నారు కాబట్టి అందరికీ అన్ని సౌకర్యంగా ఉన్నాయి. ఇంకా లేని సమస్యలు ఏమైనా ఉన్నాయా?